నమస్తే, నేను ప్రియాంక. వెల్కమ్ టు ఎవన్ టీవీ న్యూస్. వివరాల్లోకి వెళ్తే, తెలంగాణ అమెరికా తెలుగు అసోసియేషన్ ద్వారా భువనగిరి జిల్లాలోని వలిగొండ, పోచంపల్లి, నారాయణపురం మండలాల్లోని 30 ప్రాథమిక పాఠశాలలకు స్మార్ట్ టీవీలను ఉచితంగా అందజేశారు. ఈ సందర్భంగా తెలంగాణ అమెరికా తెలుగు అసోసియేషన్ సభ్యులు, స్మార్ట్ టీవీల దాత బండారి మయూర్ మాట్లాడుతూ గత 10 సంవత్సరాలుగా గ్రామీణ ప్రాంతాల్లో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ శ్రీశైలం, బీర్ల శంకరయ్య, హేమేందర్, భరత్ తదితరులు పాల్గొన్నారు. శ్రీ ఎల్ఎన్ రెడ్డి గారు మీరందరూ కూడా సాధారణంగా వేదిక ఎక్స్ ఎంపీపీ శ్రీ వెలుగొండ గారు వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. ప్రతి పాఠశాలకి స్మార్ట్ టీవీని అందిస్తున్నటువంటి ఒక మంచి మనసుతో నా పేరు నవీన్ రెడ్డి మల్లిపతి. మేము తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ నుండి వచ్చిన టీటీఏ ఫ్యామిలీ. మా స్మార్ట్ టీవీ అనేది ఐడియా యాక్చువల్లీ మాది జాల్ కాలువలో మన ఐఎస్ఆర్ ఐఎస్ఆర్కి అందరూ ఒకసారి చప్పట్లు వేసుకోండి. సో మా ఐఎస్ఆర్ జాల్ కాలువ ప్రైమరీ టీచర్ ఉన్నప్పుడు అక్కడ యాదగిరిపల్లిలో మనము ఈ స్మార్ట్ టీవీ డొనేషన్స్ ఇవ్వడం జరుగుతుంది. తెలంగాణ అమెరికా తెలుగు అసోసియేషన్ ప్రముఖులు కూడా అందరూ నేను సాధారణంగా రాజేంద్రనగర్ పీవీ ఎక్స్ప్రెస్ వైపే రోడ్డు ప్రమాదం జరిగింది. పిల్లర్ నెంబర్ 253 వద్ద 3 కార్లు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో పలువురు గాయపడడంతో ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం కారణంగా రాజేంద్రనగర్లో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఉప్పర్పల్లి నుంచి ఆరాంఘర్ చౌరస్తా వరకు వాహనాలు నిలిచిపోయాయి. దీంతో 6 కిలోమీటర్ల వరకు ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. వెంటనే స్పందించిన పోలీసులు ట్రాఫిక్ ను క్లియర్ చేశారు. ట్రాఫిక్ జామ్ కారణంగా ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రంగారెడ్డి జిల్లా అత్తాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని భూపాల్ నగర్లో 16 ఏళ్ల మైనర్ బాలిక ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన చోటు చేసుకుంది. తల్లి లక్ష్మి తెలిపినట్లే తన కూతురి ప్రేమించి పెళ్లి చేసుకుంటారని ఓ యువకుడు మోసం చేసి బెదిరించడంతో ఆ బాలిక ఆత్మహత్య చేసుకుంది. పనికి వెళ్లిన తల్లి కూతురు ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలుసుకుని స్థానికులు ఆమెను సమాచారం ఇచ్చారు. ఆసుపత్రికి తీసుకువెళ్తుండగా బాలిక మృతి చెందింది. అత్తాపూర్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మానేపించిన ఇక ఫోన్ల పైన ఏం మాట్లాడుకురో తెలియదు మాకు. నేను ఇండ్లలో పనిచేస్తాను. పిల్లగాడు చిన్నగా ఉండి పింఛన్ లేదు. మా ఆయన చచ్చిపోయి 15 సంవత్సరాల ఏం లేదు. రెక్కల మీదనే పెద్ద వేసుకున్నాను నా పిల్లని. ఆ బాడక ఏమని బెదిరించిందో నా పిల్ల ఊరేసుకొని చచ్చిపోయింది. ఇప్పుడు అంత బిడ్డ నాకు రాదు. నాది దిక్కులేని బతుకైపోయింది. ఎవరి కోసం నేను చేసుకోవాలి. పిల్లగాడు చిన్నగా అనేసిప్పుడు మానేపించిన ఇక ఫోన్ల పైన ఏం మాట్లాడుకురో తెలియదు మాకు. నేను ఇండ్లలో పనిచేస్తాను. పిల్లగాడు చిన్నగా ఉండి. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలం సుల్తాన్పూర్ మెడికల్ డివైస్ పార్కులో బీజేపీకి చెందిన స్పోక్ పర్సన్ ఏలూరు రామచంద్రారెడ్డి యాజమాన్యంలో ఎస్ఆర్సీ లాబొరేటరీస్ రసాయనాలను పెద్ద ఎత్తున పారబోస్తూ నిల్వ చేసి పర్యావరణాన్ని కాలుష్యపరుస్తోంది.
2023లో టీజీఐఐసి ల్యాండ్ అలాట్ చేసి పరిశ్రమలో గ్లౌజ్, సిరంజులు, మాస్క్, ఆప్రాన్స్ ఉత్పత్తి అనుమతులు పొందిన వ్యర్థ రసాయనాలే నిల్వ చేస్తూ దుర్వాసనలతో స్థానికులను కష్టపెడుతున్నారు. ఫిర్యాదులపై పీసీబీ తనిఖీలు చేసి శాంపిల్స్ సేకరించగా కంపెనీ యాజమాన్యం, మీడియా పరిశీలకులను అడ్డుకుంటోంది. పెద్ద గుంతల్లో రసాయనాలు పుడుతూ పక్కనున్న చెరువులో కలిసే అవకాశం ఉంది. కలర్ చేంజ్ చేస్తుంది. ఎందుకే ఫ్రెష్ వచ్చినది. ఎందుకని కెమికల్ రామగుండం నియోజకవర్గంలో సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి కొరిమి రాజ్ కుమార్ భాస్కర్రావు భవన్లో సమావేశంలో తెలిపారు. సింగరేణి ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించడానికి యాజమాన్యం తగిన నిధులు విడుదల చేయాలని, లేకుంటే గుర్తింపు సంఘం ఏఐటీయూసీ బహిష్కరిస్తుందని హెచ్చరించారు. గత 20 సంవత్సరాలుగా డిసెంబర్ 23న జరుపుతున్న వేడుకలు కార్మికులు, కుటుంబాలు, కళాకారుల సంతోషంలో భాగమని, తక్కువ నిధులతో వాటిని కుదించడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. సమావేశంలో మడ్డి ఎల్లాగౌడ్, కన్నం లక్ష్మి, బుర్ర భాస్కర్, ఆకుల సురేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ మధ్య కాలంలో అతివృష్టి అనావృష్టిలాగా ఆర్థిక పరిస్థితి ఈరోజు కార్మికులకు కనబడతా ఉంది. ఎందుకంటే సింగరేణి వ్యాప్తంగా డిసెంబర్ 23న జరగాల్సిన సింగరేణి డే కార్యక్రమాన్ని ఇటు ఏరియాల వారీగా సెంట్రల్ ఫంక్షన్గా గత దాదాపు నాకు తెలిసి ఒక 20 సంవత్సరాలుగా చాలా ఘనంగా కార్మిక వర్గానికి ఒక స్పిరిట్ నింపే విధంగా, అదేవిధంగా దీంట్లో మనం అందరం కలిసి అసలు సింగరేణిలో చాలా మంది కార్మికులు ఏమనుకుంటారంటే ఏంటిది ఈరోజు మార్పు, పోయిన సంవత్సరం చాలా 20 సంవత్సరాలుగా చాలా గట్టిగా లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టి కార్మిక వర్గాన్ని ఎవరైతే బెస్ట్ వర్క్ మెన్కు లేకపోతే వేదిక మీద నిజంగా నేను బాగా పనిచేసినందుకు వాళ్ళకి ఇచ్చిన సందర్భాన్ని గుర్తుపెట్టుకుంటే ఈరోజు పేలవంగా ఏదో 10 మంది 15 మంది మధ్యలో కూర్చొని సింగరేణి డే జరుపుకోవడం అనేది ఇది అవమానకరం. అందుకనే ఇది కనుక మీరు మార్పు కనుక చేయకపోతే గతములాగానే ఏర్పాట్లు ఈరోజు పేలవంగా ఈరోజు డబ్బులని ఏదో దాచిపెడతామనే పద్ధతిలో కనుక చేస్తే ఇది కార్మిక వర్గంలో ఒక హుషారుతనం లేనట్టుగా కనబడుతుంది. కాబట్టి వెంటనే పాద పద్ధతుల ప్రకారమే సింగరేణి డే జరపాల్సిందిగా సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ డిమాండ్ చేస్తారు. ఈ మధ్య కాలంలో అతివృష్టి అనావృష్టిలాగా ఆర్థిక పరిస్థితి ఈరోజు కార్మికులకు కనబడతా ఉంది. ఎందుకంటే సింగరేణి వ్యాప్తంగా డిసెంబర్ 23న జరగాల్సిన సింగరేణి డే కార్యక్రమాన్ని వనపర్తి జిల్లా వ్యవసాయ శాఖ అధికారి ఆంజనేయులు గౌడ్ 10,000 రూపాయల లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుపడగా సిహెచ్ బాలకృష్ణ డీఎస్పీ తెలిపారు. అగ్రికల్చర్ ఏడీగా వ్యవహరిస్తూ యూరియా సరఫరా కోసం ఒక ఫర్టిలైజర్ వ్యాపారి దగ్గర నుంచి 20,000 రూపాయల లంచం డిమాండ్ చేశాడు. 3 రోజుల క్రితం 3,000 రూపాయలు అందుకున్నట్లు వివరించారు. ఈ కేసులో ఆంజనేయులు రేపు నాంపల్లి కోర్టులో హాజరయ్యేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. నా పేరు సిహెచ్ బాలకృష్ణ, డిఎస్పీ ఏసీబీ మహబూబ్ నగర్ రేంజ్. మాకు వచ్చినటువంటి ఫిర్యాదు పైన ఒక కేసు నమోదు చేసుకొని ఈరోజు డిస్ట్రిక్ట్ అగ్రికల్చర్ ఆఫీసర్ శ్రీ ఆంజనేయుల్ గౌడ్ గారిని ట్రాప్ చేయడానికి రావడం జరిగింది. ఫిర్యాదుదారునికి ఇంటరప్షన్ లేకుండా యూరియా సప్లై చేయడానికి 20,000 డిమాండ్ చేయడం జరిగింది. తర్వాత ఈరోజు పార్ట్ పేమెంట్ 10,000 రూపాయలు తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది. డిఏఓ డిస్ట్రిక్ట్ అగ్రికల్చర్ ఆఫీసర్ వనపర్తి గారిని అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఇట్టి ఆఫీసర్ని రేపు నాంపల్లి ఏసీబీ కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. సంబంధిత అధికారులపై విచారణ చేసి తగిన చర్య తీసుకోవడం జరుగుతుంది.
ములుగు జిల్లా ఏటూరు నాగారం మండల భూటారం గ్రామంలో 195 లక్షల రూపాయలతో జంపన్నవాగు 500 మీటర్ల పొడవు కరకట్ట నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది. ఈ కార్యక్రమంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క, ములుగు జిల్లా కలెక్టర్ దివాకర్, టీఎస్ మార్కెట్ కమిటీ చైర్మన్ రేగ కళ్యాణి, నీటి సరఫరా అభివృద్ధి శాఖ అధికారులు పాల్గొన్నారు. సీతక్క కరువుల పరిష్కారం, వ్యవసాయ అభివృద్ధికి ఈ ప్రాజెక్టు ముఖ్యమని తెలిపారు. డ్యూటీలు పెట్టారు. పోలీస్ అధికారులు సెంట్రీ డ్యూటీ లాగా చేస్తే ఆల్ ఆఫీసర్స్ అందరు అధికారులు కూడా ప్రతి ఒక్క వరద బాధిత ప్రాంతం కాడ, ఫ్లడ్ ఎఫెక్టెడ్ కాడ మేము ఇక్కడ డ్యూటీలో ఉన్నాం, ఇక్కడ డ్యూటీలో ఉన్నామని వాళ్ళు వాట్సాప్లలో పెట్టేది. రాత్రి అయిందంటే ఎట్లాంటి వరద వస్తుందో, ఊరేమవుతుందో అనే భయం ఉండేది. కాబట్టి అలాంటి ప్రమాదం నుంచి ప్రతిసారి వీళ్ళని తీసుకుపోయి బయట పడేసుడు, బయట ఏటూ నాగారంలో పెట్టుడు, అది ఇది అవుతుండే. ఇలాంటి ఇబ్బంది లేకుండా ఏటూ నాగారం మరి సురక్షితంగా ఉండే విధంగా ఖచ్చితంగా కార్యక్రమాలు చేస్తాం. మరి అందరికీ సంపూర్ణంగా వస్తుంది. కాకపోతే ఇప్పుడు ఊరు మొత్తం షిఫ్ట్ చేస్తలేం కాబట్టి ఫస్ట్ ఇబ్బందికరమైన పరిస్థితుల్లో పెట్టుకొని రెండో దశలో ఇంకోది పెట్టుకుంటే బాగుంటుంది. గ్రామస్తులందరూ కూర్చొని. అస్సాం హోజాయ్ జిల్లా సైరంగ్ టు న్యూఢిల్లీ రాజధాని ఎక్స్ప్రెస్ రైలు తెల్లవారుజామున ఏనుగుల గుంపును ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో 8 ఏనుగులు అక్కడికక్కడే మృతి చెందగా ఒక ఏనుగు పిల్లను అటవీ అధికారులు రక్షించారు. రైలు ఇంజన్తో పాటు 5 బోగీలు ట్రాక్ నుంచి తప్పిపడ్డాయి. ప్రయాణికులకు గాయాలు కాలేదని ఘటనా స్థలానికి సహాయక బృందాలు చేరి రైలుని తిరిగి మార్గంలో ఉంచాయి. ఏనుగుల గుంపును రైలు గుర్తించిన తర్వాత కూడా ఎమర్జెన్సీ బ్రేక్ ఉపయోగించినా ప్రమాదం ఎదురైందని అధికారులు తెలిపారు. ఉత్తర భారతంపై పొగమంచు దుప్పటి కమ్మేసుకుంది. దేశ రాజధాని సహా పంజాబ్, హర్యానా, ఇటు ఉత్తరప్రదేశ్, ఈశాన్య మధ్యప్రదేశ్ సహా బీహార్ రాష్ట్రాలపై ప్రభావం చూపెడుతోంది. ఢిల్లీలో శనివారం తెల్లవారుజామున 8 గంటల సమయంలోనూ చిమ్మ చీకట్లు నెలకొన్నాయి. అతి సమీపంలోని వాహనాలు సైతం కనిపించని పరిస్థితి కనిపించింది. వాయు కాలుష్యానికి పొగమంచు తోడు కావడంతో ఊపిరి సైతం పీల్చుకోలేని స్థితిలో ఢిల్లీ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా రెడ్ అలర్ట్ నుంచి ఆరెంజ్ అలర్ట్కు మారింది వాతావరణ శాఖ. అయితే ప్రతికూల వాతావరణ పరిస్థితులు రోజంతా నెలకొంటాయని నగరవాసులను హెచ్చరిస్తోంది. తెలంగాణ భవన్లో ఆదివారం బీఆర్ఎస్ శాసనసభాపక్షం రాష్ట్ర కార్యవర్గం భేటీ కానుంది. పార్టీ అధినేత కేసీఆర్ నేతృత్వంలో నేతలు సమావేశం కానున్నారు. ఇందులో ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పాల్గొననున్నారు. నదీ జలాలు, సాగునీటి ప్రాజెక్టుల అంశంపై పోరుకు బీఆర్ఎస్ సిద్ధమవుతోంది. ఈ సమావేశంలో వీటిపై కేసీఆర్ ఉద్యమ కార్యాచరణ ప్రకటించనున్నట్లు సమాచారం.
తెలంగాణ బుక్ ఫెయిర్లో తెలంగాణ పబ్లికేషన్స్ అప్లికేషన్ రద్దు నేటి ప్రధాన సమస్యగా మారింది. రాష్ట్ర వ్యాప్తంగా 125 మంది రచయితల పుస్తకాల ప్రదర్శన ఏర్పాట్లు చేసినప్పటికీ అనుమతులు నిరాకరించడాన్ని మాజీ సెక్రటరీ తీవ్రంగా విమర్శించారు. 38 ఏళ్ల చరిత్రలో లేని విధంగా కమిటీ వ్యవహరిస్తోందని, సాహిత్య వేదిక రాజకీయాల కేంద్రంగా మారడం బాధాకరమని రచయితలు ఆందోళన వ్యక్తం చేశారు. బుక్ ఫేర్ కి ఇలాంటి లక్కీ డ్రాలో కూడా పెట్టకుండా నేను తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి అనేక మంది రచయితల పుస్తకాలు తెచ్చుకున్నాను. వాళ్ళంతా నన్ను నమ్ముకొని పుస్తకాలు ఇచ్చారు. ఈరోజు పబ్లికేషన్స్ పేరుతో ఉన్నటువంటి తెలంగాణ మన స్వరాష్ట్రంలోనే నా పబ్లికేషన్ రద్దు చేశారంటే ఇంటర్నల్గా సొసైటీలో ఎన్ని రాజకీయాలు ఉండనివ్వండి. అదేవిధంగా జూపల్లి గారికి ఇంతకుముందు రిప్రజెంట్ చేశాను. వాళ్ళు చెప్తున్నటువంటి సలహాదారులు ఉన్నటువంటి కోదండరామ్ గారికి, రామచంద్రమూర్తి గారికి, అదేవిధంగా జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారికి అందరికీ పంపించాను. కానీ ఈ రకంగా వివరించి పచ్చి అవకాశవాదంగా, పచ్చి నియంత్రితంగా ఎప్పుడూ ఇట్లా జరగలేదు బుక్ ఫేర్లు 38 ఏళ్ళ చరిత్రలో. నేను బుక్ ఫేర్ సెక్రటరీ అండి. గతంలో 8 ఏళ్ళు నేను సెక్రటరీ చేశాను. అత్తాపూర్లో కిరాణా కొట్టుకు వెళ్లి అదృశ్యమైన 9 ఏళ్ల శివాని మిస్సింగ్ కావడంతో కుటుంబం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. అత్తాపూర్ పోలీసులు స్థానిక సీసీటీవీ ఫుటేజ్లు పరిశీలించి 2 రోజుల తర్వాత బాలికను రాజేంద్రనగర్ డీసీపీ యోగేష్ గౌతమ్ సహాయంతో కుటుంబానికి అప్పగించారు. చిన్నారి సురక్షితంగా తిరిగి రావడంతో తల్లిదండ్రులు ఆనందంతో కన్నీళ్లతో బాలికను కలుసుకున్నారు. हम रहते इग्नोर रहते, उसके पापा लोग काम पे लेके चल जाते थे। तो हम लोग रहते खाली। ऐसा तो होगा नहीं भाई कि सिर्फ पापा लोग सब रहते तो फिर घर में तो अच्छा लगता है ना। घर में क्यों डरा धमका के रखते हो क्या? नहीं, इनकी मौसी है। मम्मी कहाँ रहती है? इनकी मम्मी यूपी में रहते, गाँव में। यहाँ नहीं रहती? नहीं रहते। और पापा? पापा दारू पीते अपने मस्त रहते। तब तो परेशान है ना बच्चा फिर तो। मतलब खाने शिवानी क्या हुआ, क्यों घर से जा रहे हो? कितनी दफा गए? दूसरी बार, तीसरी बार? సౌత్ జోన్ డీసీపీ కిరణ్ నేతృత్వంలో సాలిబండలోని రాజేష్ మెడికల్ హాల్ వద్ద భారీ నాకాబందీ ఆపరేషన్ నిర్వహించబడింది. సుమారు 100 మందికి పైగా పోలీసులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సరైన నంబర్ ప్లేట్లు లేని వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. సదరు చర్యలతో రహదారి భద్రత పెరగాలని, వాహన నిబంధనలు పాటించకపోవడాన్ని నివారించడానికి పోలీసులు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. సౌత్ జోన్ పోలీస్ స్టేషన్ నుంచి నాకాబందీ ఆపరేషన్ చేయడం జరిగింది. ఈ నాకాబందీ ఆపరేషన్ లో పోలీస్ సైడ్ నుంచి టోటల్ 120 మెంబర్స్ పార్టిసిపేట్ చేయడం జరిగింది. దాంట్లో టోటల్ 110 వెహికల్స్ వితౌట్ నంబర్ ప్లేట్, ఇంప్రాపర్ నంబర్ ప్లేట్ అది మనకి దొరికింది. అడ్మిక్లీ ఫర్ ద సేఫ్టీ ఆఫ్ ఎవ్రీ వన్, మన పిల్లల కోసం, మన ఫ్యామిలీస్ కోసం, ఇది సేఫ్టీ కోసం ఇది మనము చేస్తున్నారు. ఎవరైనా ఇది లాస్ బ్రేక్ చేస్తే ఖచ్చితంగా అతని పైన యాక్షన్ తీసుకోవడానికి వితౌట్ నంబర్ ప్లేట్స్ వాళ్ళు ఎవరైనా చైన్ స్నాచింగ్ చేస్తున్నారు. ఈ ఎన్డీపీఎస్ గంజా అది కూడా చేస్తున్నారు. రామగుండం నియోజకవర్గంలో టీఆర్ఎస్ నేత హరీష్ రెడ్డి ఎంఎస్పీపై ఘాటు విమర్శలు చేశారు. ఎమ్మెల్యే బాడిద ఇసుక గనుల వ్యాపారాల్లో నెలకు 5 కోట్లకు పైగా అక్రమంగా లాభాలు పొందుతున్నారని ఆరోపించారు. స్థానిక అధికారుల నిర్లక్ష్యం వల్ల అక్రమ రవాణా కొనసాగుతుందని, ప్రశ్నించిన వారిని బెదిరించడం ప్రజాస్వామ్యానికి వ్యతిరేకమని పేర్కొన్నారు. బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అంటే మీ అందరికీ తెలుసు, కుందనపల్లి గ్రామంలో ఇలా బూడిద దందా ఏ రకంగా జరుగుతుంది. మరి అనునిత్యం ప్రతిరోజు ఒక 30 నుండి 35 లక్షల రూపాయలు అక్రమంగా దండుకొని ఎమ్మెల్యేకి ముట్ట చెప్పుతూ అక్కడ కొందరు ఏబీసీ రెడ్డి అనే ఒక వ్యక్తితో పాటు కొందరు అక్రమంగా సాగిస్తున్నటువంటి దందాల పట్ల మాట్లాడదామని చెప్పేసి ఈ ప్రెస్ మీట్ నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు ఏం జరుగుతుంది, ఎన్టీపీసీ యాజమాన్యం వాళ్ళు వాళ్ళ కరెంట్ ఉత్పత్తి ద్వారా వచ్చే బూడిదని తీసుకుపోయి, యాషన్ తీసుకుపోయి కుందనపల్లి గ్రామానికి ఆనుకొని ఉన్నటువంటి చుట్టుముట్టిన ఇంకొక 4-5 గ్రామాలు ఉంటాయి అనుకోండి, ఆ గ్రామాన్ని ఆనుకున్నటువంటి చెరువులో డంప్ చేస్తారు. శక్తివంతుడిలాగా, సత్య హరిశ్చంద్రుడిలాగా బిల్డప్లు.
మాటలేమో కోటలు దాటుతాయి, చేతులేమో గడప దాటది అంటే ఇదే. ఇక్కడ మా రైతులది, మా కార్మికులది పొట్టగొడుతురు. ఇక్కడ మా మత్స్యకారులకి జీవనోపాధి లేకుండా చేస్తున్నారు. నగర్ జిల్లాలో అత్యంత అవినీతిమయమైనటువంటి ఎమ్మెల్యే ఈయనే. దేశవ్యాప్తంగా సామాన్యుడి నుంచి కార్పొరేట్ దిగ్గజాల వరకు అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూసే కేంద్ర బడ్జెట్ ఈసారి ఒక సంచలనానికి వేదిక కాబోతోంది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2026-27 ఆర్థిక సంవత్సరం బడ్జెట్ను ఆదివారం ప్రవేశపెట్టే అవకాశం ఉందని అధికార వర్గాలు తెలిపాయి. సెలవు రోజు పార్లమెంట్ సభలు జరగడం అరుదైన విషయమైనా ఈసారి అది కార్యరూపం దాల్చే సూచనలు కనిపిస్తున్నాయి. 2017 నుండి బడ్జెట్ను ఫిబ్రవరి 1వ తేదీనే ప్రవేశపెట్టడం ఒక ఆచారంగా మారింది. అయితే 2026 ఫిబ్రవరి 1వ తేదీ ఆదివారం కావడంతో ఇప్పుడు అందరి దృష్టి కేంద్రంపై పడింది. పసిడి ధరలు మించి వెండి ధరలు ధగధగమంటున్నాయి. శనివారం బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి, కానీ వెండి ధరలు మాత్రం ఏకంగా 5,000 రూపాయలు పెరిగి బిగ్ షాక్ ఇచ్చాయి. దీంతో వెండి ధర 5,000 రూపాయలు పెరిగి కిలో 2,26,000గా ఉంది. అటు ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడలో 22 క్యారెట్ల బంగారం ధర నేడు 1,23,000గా ఉంది. 24 క్యారెట్ల బంగారం ధర 1,34,180 రూపాయలకు చేరుకుంది. 24 క్యారెట్ల బంగారం ధర 1,34,180గా నమోదైంది. సంక్రాంతి వస్తుందంటే తెలుగు వారంతా సొంతూళ్లకు పయనమవుతారు. ఎక్కువ శాతం ప్రయాణికులు రైళ్లనే ఆశ్రయిస్తుంటారు. సంక్రాంతి సందర్భంగా దక్షిణ మధ్య రైల్వే ఇప్పటికే 124 ప్రత్యేక రైళ్లను నడిపిస్తోంది. సికింద్రాబాద్, చెర్లపల్లి, లింగంపల్లి, కాచిగూడ, నాంపల్లి నుంచి ప్రత్యేక రైళ్లు నడుస్తున్నాయి అని దక్షిణ మధ్య రైల్వే సిపిఆర్ఓ శ్రీధర్ తెలిపారు. ఈ సీజన్ మొత్తంలో సుమారు 600కు పైగా ప్రత్యేక రైళ్లు నడిపించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. డిమాండ్ని బట్టి మరిన్ని రైళ్లను నడిపిస్తామన్నారు. ఇవి అప్డేట్స్. కీప్ వాచింగ్ 11 టీవీ న్యూస్.